అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం వేమగిరి గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి అనిత పర్యటించారు. అడుగడుగునా హారతులతో మహిళలు గ్రామస్తులు స్వాగతం పలికారు. వేమగిరి గ్రామంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో 70 లక్షల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించిన ధర్మవరం యలమంచిలి రోడ్డును ప్రారంభించారు. విశాఖ డైరీ నిధులతో నిర్మించిన శ్రీ తులసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో కుటుంబాలకు వెలుగును నింపిన వ్యక్తి ఆడారి తులసిరావు అని కొనియాడారు. నన్ను సొంత కూతురులాగే తులసిరావు చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారని తెలిపారు. వేమగిరిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 70 లక్షల రూపాయలతో రోడ్డు వేశామని తెలిపారు. 40 లక్షల రూపాయలు రామాలయానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. అడ్డరోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని చెప్పారు. వేమగిరి గ్రామంలో చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తీసుకెళ్ళింది కేవలం 2 లక్షల రూపాయలు. ఆ మోట్లో బంగారం 56 గ్రాములు బంగారం ఉంది, 2 కేజీలు 3 కేజీలు వెండి ఉంది. అది మోసుకెళ్ళాక అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. దేవుడు సొమ్ము ఎక్కడికి పోదు, దేవుడు కాపాడుకుంటాడు. అలాగని మనం మాత్రం నెగ్లిజెన్స్ ఉండకూడదు. జనరల్ గా చెప్తున్నా, అది కూడా రికవరీ చేశారు. మా పోలీసులు కూడా నేను అప్రిషియేట్ చేయాలి. సందర్భంగా 2 రోజుల్లోనే దొంగలు పట్టుకున్నారు, రికవరీ కూడా చేసుకున్నారు. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా, మీరు ఏ కార్యక్రమం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. మీ ఇంటి ఆడబిడ్డగా ఎప్పుడు కూడా మీ అందరికీ దగ్గరలో లేకపోయినా అందుబాటులో అయితే ఉంటాం. అంటే మీకు ఫిజికల్ గా కనిపించకపోవచ్చు, ఇలా అస్తమానం కనిపించకపోవచ్చు, కానీ మీరు పిలిస్తే నా ఆఫీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది డెఫినెట్ గా. ఇందాకే ఆ అబ్బాయికి చెప్పాను, ఆ పెన్షన్ రాలేదన్నాడు. ఏదో రకంగా నేను పెన్షన్ చేయిస్తాను అయ్యా నీకు కంపల్సరీగా. అవి నేను చూస్తాను, కాగితాలు తీసుకుంటాను. ఎందుకంటే అమ్మాయికి ఎప్పటి నుంచి నేను చెప్పాను, అవ్వలేదు. నేను కంపల్సరీ చేయిస్తాను.